మరోసారి బగ్గుమన్నాయి. కొండా కుటుంబం వర్సెస్ సీఎం గా వార్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో కొండా ఫ్యామిలీ పంచాయతీ మరోసారి అధిష్టానం వద్దకు చేరింది. వాస్తవ పరిణామాలను వెల్లడిస్తూ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధిష్టానానికి నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదికలో కొండా సురేఖ కుటుంబ సభ్యుల వ్యవహార శైలి, పార్టీకి కలిగిన నష్టంపై స్పష్టమైన వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొండా మురళి, సుష్మిత జోక్యం పార్టీలో తగదు అని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినప్పటికీ వారి వైఖరిలో మార్పు రాకపోవడంపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుష్మిత చేసిన వ్యాఖ్యలు అధిష్టానాన్ని మరింత అసహనానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఆయన సోదరులు, ఇతర కాంగ్రెస్ నేతలపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కొండా సురేఖకు మద్దతు కరువైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా కొండా సురేఖ పేరును సహచర మంత్రులు ఉచ్చరించకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో ఆమె రాజకీయ భవితవ్యంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠకు దారితీస్తోంది. అధిష్టానం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్, చెప్పండి. మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. కొండా సురేఖ నిన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కలిశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను కలిశారు. మీనాక్షి నటరాజన్ కలిసినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అక్కడే ఉన్నారు. మహేష్ కుమార్ గౌడ్కి, మీనాక్షి నటరాజన్కి జరిగినదంతా, కొండా సురేఖ తనకు జరిగిన అన్యాయాన్ని, అదేవిధంగా తనకు జరుగుతున్న ఇబ్బందులను పూర్తి స్థాయిలో ఏకరువు పెట్టారు. ఏకరువు పెట్టిన నేపథ్యంలో కొండా సురేఖ వ్యవహారంలో ఏం జరగబోతుంది, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన ఎలా స్పందించబోతున్నారు, ఆయన ఏం చేయబోతున్నారు అనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మీనాక్షి నటరాజన్ మాత్రం అక్యురేట్గా ఉన్నది ఉన్నట్టుగా అధిష్టానానికి నివేదిక సమర్పించేందుకు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ఆమె ఒక నివేదికను కూడా సిద్ధం చేసినట్టుగా సమాచారం అందుతుంది. ఇందుకు సంబంధించి దక్కన్ సిమెంట్స్కు సంబంధించిన ప్రతినిధులతో కొండా సురేఖ ఓఎస్డీ ఎలా బిహేవ్ చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే దానిపైన ఒకటి, అదేవిధంగా మేడారం వర్క్స్కి సంబంధించిన టెండర్ల విషయంలో ఏం జరిగింది, దీంతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన మెజారిటీ ఎమ్మెల్యేలు కొండా సురేఖను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, అదేవిధంగా కొండా సురేఖ మంత్రిగా ఉన్నారు, మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీలో కొండా మురళీధర్ ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, అదేవిధంగా కొండా సుష్మిత పటేల్ అర్ధరాత్రి జూబ్లీహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణం వద్ద చేసిన హంగామా, ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులను ఉద్దేశించి ఆమె మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తయారు చేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అందించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ అందిన తర్వాత అధిష్టానం ఏం చేయబోతుంది, అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఏం మాట్లాడుతుంది, రేవంత్ రెడ్డి అడుగులు ఎటువైపు పడబోతున్నాయి, కొండా సురేఖ విషయంలో రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నారనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జరగబోతుంది. రేవంత్ రెడ్డి తోటి కనుక ఒక్కసారిగా ఈ అంశం చర్చకు వచ్చినట్లయితే అప్పుడు కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. దీనికి సంబంధించి నిన్న మంత్రివర్గ
సమావేశానికి కొండా సురేఖ హాజరు కాలేదు. మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొండా సురేఖ అంశంపైన స్పందించారు. దీనిని కేవలం టీ కఫ్లో తుఫాన్ లాగా ఆయన అభివర్ణించారు. ఆ తర్వాత ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే, ఉన్నతాధికారులకు తెలియకుండానే మంత్రుల నివాస ప్రాంగణానికి వెళ్లారు, కొండా సురేఖ అధికార నివాసానికి వెళ్లారంటూ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. ఈ ఇద్దరి మాటలను బట్టి చూస్తే కొండా సురేఖకు పెద్దగా ఇబ్బంది ఏం లేదు, మంత్రివర్గంలో ఆమె స్థానానికి డోకా ఏం లేదనే అభిప్రాయాన్ని రాజకీయ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత పటేల్ మాట్లాడిన మాటలు చాలా పరిధులు దాటి మాట్లాడింది, చాలా వ్యవహారాన్ని చాలా ఎక్కువగా మాట్లాడిందనే అభిప్రాయం అయితే రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. కొండా సుస్మిత పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆమె రేవంత్ రెడ్డి సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇలాంటి వారిపైన చాలా పరుష పదజాలాన్ని ఉపయోగించి చాలా అవినీతి ఆరోపణలు చేసింది, మిగతా వ్యవహారాలు చేసింది. కాబట్టి దీనిపైన కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది, ఈ అంశాలనే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి సంబంధించి ఆమె వ్యాఖ్యలు చేశారు, రేవంత్ రెడ్డి సోదరులు తిరుపతి రెడ్డి అదేవిధంగా కొండలరెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి దీన్ని అందరూ సీరియస్గా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కొండా సురేఖకు మద్దతు కరువైంది. సురేఖకు మద్దతుగా మాట్లాడేందుకు ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేరు. ఎందుకంటే రేవంత్ రెడ్డి విషయాన్ని కొండా సురేఖ కూతురు సుస్మిత ప్రస్తావించింది కాబట్టి మంత్రివర్గ సమావేశం నిన్న జరిగితే సురేఖకు సంబంధించి పల్లెత్తు మాట కూడా ఎవరు బయటికి తీయలేదు, ఆమె పేరును కూడా ఎవరు ఉచ్చరించలేదు మంత్రివర్గ సమావేశంలోని సమాచారం అయితే అందుతుంది. ఎట్ ది సేమ్ టైం పార్టీలో కాంగ్రెస్ పార్టీలో విత్ ది కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు కూడా సురేఖకు మద్దతుగా మాట్లాడట్లేరు. మాట్లాడకపోవడానికి కారణం రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ ఇందులో ముడిపడి ఉంది. రేవంత్ రెడ్డి సబ్జెక్ట్ని సుస్మిత తెరపైకి తీసుకొచ్చింది కాబట్టి ప్రస్తుతం కొండా సురేఖకు మద్దతు కరువైంది. కొండా సురేఖకు మద్దతుగా మాట్లాడేవారే లేకుండా అయిపోయారని చర్చ జరుగుతుంది. అదేవిధంగా గత కొంతకాలంగా సురేఖకు సంబంధించి చాలా వివాదాస్పద అంశాలు బయటకు వస్తున్నాయి. చాలా వివాదాలకు ఆమె కేంద్ర బిందువుగా నిలుస్తుంది. నిలిచిన సందర్భంలో పార్టీ అధిష్టానం ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా సమాచారం తెలుస్తుంది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల్లో అదేవిధంగా కొండా సురేఖకు సంబంధించిన మంత్రికి సంబంధించిన శాఖలలో ఎక్కడ మీ భర్త అదేవిధంగా మీ కూతురు ఇన్వాల్వ్మెంట్ లేకుండా చూసుకోండి, వారి ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి, మీతో పాటు వారిద్దరు భర్త కొండా మురళీధరరావు కూతురు సుస్మిత ఎక్కడ మీడియాతో మాట్లాడకుండా చూసుకోండి అంటూ గతంలోనే ఆదేశాలు లేకుంటే సూచనలు సలహాలు ఏదో ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా మీడియాకు రావడం పట్ల కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవట్లేదు, మీడియాకి ఎక్కడం పట్ల కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోవట్లేదు. ఇది పార్టీకి ప్రభుత్వానికి తీరని నష్టంగా పరిగణిస్తున్నారు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది, మరొక వైపు బీసీలకు 42% రిజర్వేషన్లు కావాలంటూ రేపు బంద్ ఉంది. అన్ని రాజకీయ పార్టీలు బంద్లో పాల్గొంటున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విత్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి వ్యాఖ్యలు రావడం లేకుంటే మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి సంబంధించిన వ్యవహారం బయటికి రావడం కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి నష్టమని అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది ఏంటి అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతుంది. అంతటా కొంత ఆసక్తి అయితే నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందించబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, కొండా సురేఖ పైన ఏమైనా చర్యలు తీసుకుంటుందా లేకుంటే చర్యలు తీసుకోకుంటే సున్నితంగా మందలించి వదిలేస్తుందా, మందలిస్తే సుస్మిత పటేల్ను రాజకీయంగా దూరంగా ఉండమని చెప్తుందా, కొండా మురళీధరరావు ఇన్వాల్వ్మెంట్ తక్కువ చేయాలని మరోసారి సూచిస్తుందా, ఇదే ఎట్ ది సేమ్ టైం ఇదే సందర్భంలో ఓఎస్డీకి సంబంధించి సుమంత్కు సంబంధించి ఏం చేయబోతున్నారు. ఓఎస్డీ సుమంత్కు సంబంధించి ఇప్పటికే ఆయనను విధుల నుంచి ప్రభుత్వం బహిష్కరించడమే కాకుండా అవినీతి ఆరోపణలకు సంబంధించి ఆయన విచారించాలని పోలీసులు భావిస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయనను అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నిస్తారా, ఆయనను అదుపులోకి తీసుకుంటే కొండా సురేఖ మళ్ళీ ఆయనను అదుపులోకి తీసుకోవడాన్ని అడ్డుకుంటుందా లేకుంటే ఈసారి పోలీసులకు వదిలేస్తుందా, ఈ చర్చలన్నీ అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతున్నాయి. వీటన్నింటికి పుల్ స్టాప్ పడాలంటే ఒకటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం జరగాల్సి ఉంటుంది. ఆ సమావేశానికి కొండా సురేఖ హాజరవుతుందా లేదా, లేకుంటే మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి స్థాయిలో మాట్లాడి దీనికి పుల్ స్టాప్ పెడతారా, లేకుంటే అధిష్టానమే నేరుగా ఇన్వాల్వ్ అయి రేవంత్ రెడ్డికి ఏమైనా సలహాలు సూచనలు ఇస్తారా ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో మాత్రం ఇప్పుడు ఆసక్తిగా గమనిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.